Good morning, friends. Welcome to the session. Today, our special guest is Mr. Rajender. He is the faculty of diet management. He is a very close friend to me. జస్ట్ అడగగానే నో అనకుండా దాదాపుగా వరుసగా మీకు ఎందుకంటే మన దాదాపుగా ఎడ్యుకేషన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో భాగంగా పేపర్ 1 లో భాగంగా సెకండ్ ఇయర్ లో పేపర్ 1 భాగంగా మనకు దాదాపు చాలా తక్కువ క్లాసులు అయినాయి. సో నేను రాజేందర్ని రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ ఏమంటారో ఒప్పుకొని సార్ డెఫినెట్లీ సార్ మీ పిల్లలకు మన పిల్లలకు తప్పకుండా హెల్ప్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చాడు. సో మన డైట్ వికారాబాద్ తరఫున రాజేందర్కు స్వాగతం తెలియజేస్తూ రియల్ గా ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి అంటే ఒక క్యాంపస్ స్టూడెంట్ ఎలా ఉండాలి, తర్వాత ఒక పీజీ చేసిన విద్యార్థి ఎలా ఉండాలి, ఒక లెక్చరర్ అయితే ఎలా ఉండాలి, తర్వాత ఎంతో మంది విద్యార్థులకు మన డైట్ విద్యార్థులకు తన బోధన ద్వారా చాలా మందిని ప్రభావితం చేసి చాలా మంచి మంచి విషయాలతో పాటుగా జీవన నైపుణ్యాలు ఇంకా రకరకాల ట్రైనింగ్లు పొందడం, చాలా మంది ప్రిన్సిపాల్ దగ్గర పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అవకాశం ఒక విత్ ఇన్ 15 days లోపల దేవుని దయ వల్ల ఖచ్చితంగా మళ్ళీ అగైన్ సేమ్ ప్లేస్ లో డైట్ మేనేజ్మెంట్ లో సార్ వర్క్ చేసడము. ఇంకా మనకు గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చే ఉన్నది మనకు. కాబట్టి రాజేందర్ని ఇద్దరం కలిసి దాదాపుగా మేము చాలా ట్రైనింగ్లు పాల్గొన్నాం. నేను కూడా డైట్ మేనేజ్మెంట్ 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా అవుతుంటాయి. అక్కడ చాలా యంగ్ అండ్ డైనమిక్ రాజేందర్ అండ్ శ్యామ్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ ని ప్రతి గవర్నమెంట్ వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ ని వాళ్ళు చాలా చక్కగా పర్ఫెక్ట్ గా చేస్తారు వాళ్ళు ఇద్దరు కూడా. సో ఏ ప్రిన్సిపాల్ వచ్చినా కూడా విధేయతతోటి నిబద్ధత అకౌంటబిలిటీ తోటి వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు. సో ఈ రోజు మనతో ఉండడం అనేది ఈ 4 రోజులు, ఈ రోజు నుంచి థర్స్డే వరకు దాదాపు కంటిన్యూగా రోజు మనకు ఫిలాసఫీ పేపర్ ఉంటుంది. సో రాజేందర్ మీకు తెలుసు మన పిల్లలు ఉర్దూ మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50, తెలుగు మీడియం 50. సో ఈ 150 మంది పిల్లలు ఉన్నారు. మాక్సిమం గా మనకు 60 నుంచి 70 మంది వస్తారు ఈ రోజు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మీరు వాట్ ఈస్ ఫిలాసఫీ యొక్క ఎడ్యుకేషన్ లో ఫిలాసఫీ రోల్ ఏంటి, వాట్ ఈస్ రిలేషన్, కొటేషన్స్ ప్లస్ డెఫినేషన్ అన్నారు మీరు. కాబట్టి వాటి వివరిస్తా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఇద్దరం కలిసి నేను జానిరెడ్డి సార్, శ్యామ్, రాజేందర్ కలిసి బెంగళూరులో ఒక వారం రోజుల పాటు ఒక రిసార్ట్ లో ఒక ట్రైనింగ్ పొందినామమ్మ. అది మరవలేని రోజులు. సో బాగా ఎంజాయ్ చేశాం. చాలా అన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి టాస్క్ కూడా నేనున్నా అని చెప్పేసి పరిగెత్తడం, యాక్టివ్ గా పార్టిసిపేట్ కావడం రియల్ గా ఒక ఆనందమైన మంచి సందర్భం, అది మరవలేనటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజు మనతో ఉండడం అనేది నిజంగా మన అదృష్టం. రాజేందర్ ప్లీజ్ టేక్ ఓవర్ సెషన్ అన్న. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. యా ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ రామాచారి సార్ వాళ్ళ మళ్ళీ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాను. నేను క్లాస్ చెప్పబోతున్నా. ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకునేటటువంటి పాఠ్యాంశం మనం పేపర్ 1 సెకండ్ ఇయర్ డిఎల్ఎడ్ విద్యార్థులలో భాగంగా వర్తమాన భారతదేశంలో విద్య, కాంటెంపరీ ఇండియన్ సొసైటీ, చాలా ఇంపార్టెంట్ సొసైటీ. ఎందుకు అంటే ఫ్యూచర్ టీచర్స్ గా ఎడ్యుకేషన్ పట్ల ఒక ఫిలాసఫికల్ అప్రోచ్ ని డెవలప్ చేయడం కోసం, ఒక రేపటి సమాజానికి ఒక దిక్సూచి, ఒక ఉపాధ్యాయులకు విద్య యొక్క నేచర్ ని అర్థం చేసుకోవడం కోసం మనకు ఈ సబ్జెక్ట్ ని ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ ఎన్సిటి వాళ్ళు కానీ మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనకు చాలా అంశాలు మనకు తారసపడుతుంటాయి. భారత రాజ్యాంగం విద్యకు కల్పించినటువంటి హక్కులు కానీ, ఇంతకుముందు బ్రిటిషర్స్ విద్య పట్ల వాళ్ళకు ఉండేటటువంటి అప్రోచ్ కానీ, వేదిక్ ఎడ్యుకేషన్ పీరియడ్ కానీ, ఆ తర్వాత 6th centuryలో వచ్చినటువంటి మన బౌద్ధ విద్యా విధానం కానీ, ఆ తర్వాత జైన విద్యా విధానం కానీ, ముస్లిం విద్యా విధానం కానీ, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనకి ఈరోజు. దీని గురించి మనం తప్పకుండా చాలా కాన్సన్ట్రేషన్తో విని ఒక జ్ఞాన నిర్మాణానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని కోరుతూ, మరోసారి మీ అందరితో ఈరోజు కలుస్తూ, అంటే డైరెక్ట్ కలవకపోయినా మనం ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ అందరికీ
క్లాసులు ఈ యొక్క క్లాస్ని బోధించడానికి ఈ అవకాశం కల్పించినటువంటి రామాచారి సార్, మన వికారాబాద్ డైట్ ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ సొసైటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఈ యొక్క విద్య అనేటటువంటిది ఏమిటనేటటువంటిది మనము కొంచెం ఫండమెంటల్గా డిస్కస్ చేసుకుంటే, విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అంటే ఈ భూమి ఆవిర్భవించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనిషి అనేటటువంటి వాడు ఆవిర్భవించిండు. ఆ తర్వాత ఈ మనిషి ఆటవికంగా జీవించాడు చాలా, అంటే ఆది మానవుడుగా. అంటే ఒక రకమైనటువంటి సంస్కృతికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సంస్కృతి లేకుండా ఒక ఆటవిక జీవన విధానాన్ని అనేటటువంటిది పొందినటువంటి కాలంలో మనిషి తన అనుభవాల ద్వారా, రోజు రోజుకు తన అనుభవాల ద్వారా మనిషి అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావడం అనేటటువంటి జరిగింది. ఈ అనుభవాల క్రమానుగత శ్రేణియే విద్య. ఇందుకు చాలా మంది చాలా రకాలైనటువంటి ఒక రకమైన నిర్వచనాలు ఇచ్చారు. మనకు భారతదేశంలో ఉండేటటువంటి తత్వవేత్తలు కానీ, ఆధునిక భారతదేశం, ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా ఉండేటటువంటి వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కానీ, వీళ్ళంతా కూడా చాలా చాలా అంశాలు, విద్యకు సంబంధించినటువంటి అంశాలు చేర్చారు. సో జనరల్ గా చెప్పుకోవాలంటే విద్య అంటే ఏంటి? మనిషి యొక్క ఉన్నతికి దోహదపడాలి. రేపటి ఒక ప్రగతిశీల సమాజానికి విద్య అనేటటువంటిది బాటలు వేయాలి. మనిషి యొక్క సమస్యని పరిష్కారానికి మార్గాన్ని చూపించాలి. ఒక క్యారెక్టర్, అంటే ఒక వ్యక్తిత్వ నిర్మాణాన్ని, ఒక శీల నిర్మాణం అనేటటువంటిది చేయాలి విద్య. అంటే ఒక అన్యామకుడి నుంచి ఒక ఉన్నతమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి సో ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఇటువంటి విద్యకు మనం డిఎల్ఈడి టీచర్ స్టూడెంట్స్గా రేపు మన పిల్లలకు తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించేటప్పుడు ఒక టీచర్గా మనకు విద్య పట్ల ఒక స్పష్టమైనటువంటి ఒక ధోరణి, ఒక అప్రోచ్ అనేటటువంటిది మనకు డెవలప్ కావాలి. అందుకే విద్య సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెన్స్, కొంతమంది ఫిలాసఫర్స్ కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ విద్యకు సంబంధించినటువంటి డెఫినేషన్లో మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే మన భారతదేశ విద్యా విధానాన్ని మనం ఒక విభజన చేసుకుంటే వేద విద్య ఉంది, గురుకుల విద్య ఉంది, బౌద్ధ విద్య ఉంది, ఆ తర్వాత జైన విద్యా విధానం ఉంది. తర్వాత మనకు ముస్లింలు భారతదేశం పైనకి దండయాత్ర వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సంస్కృతిని రిఫ్లెక్ట్ చేయడానికి కోసం వాళ్ళు అభివృద్ధి పరిచినటువంటి ఇస్లాం విద్యా విధానం ఉంది. తర్వాత వ్యాపారం పేరుతోటి బ్రిటిషర్స్ భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్, అదే దాన్నే మనం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటాము, అది కూడా ఉంది. వీటన్నిటికంటే ముందు మనం జనరల్గా ఒక తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, విద్యకు సంబంధించినటువంటి కొంతమంది కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. అంటే ఇందులో మళ్ళీ రకరకాల విద్య ఉంటుంది. విద్య అనేటటువంటిది అనియత విద్య ఉంటుంది, నియత విద్య ఉంటుంది, పాఠశాల విద్య ఉంటుంది, తర్వాత యూనివర్సిటీ అంటే ఉన్నత విద్య ఉంటుంది, మాధ్యమిక విద్య ఉంటుంది,
వీటన్నిటికంటే ముందు అసలు విద్యకు సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలని మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ ప్రాచీన తత్వవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనంలో ఋగ్వేదం, మనకు వేదాలు ప్రధానంగా ఉన్నాయి, అవి మనం ముందు ముందు చెప్పుకుందాం. వేదాలు ఎన్ని ఒక్కొక్క వేదంలో ఏ అంశాలు ఉన్నాయి విద్యకు సంబంధించి అనేటటువంటి తర్వాత చెప్పుకుందాం. వేదాల్లో ఋగ్వేదం ఇచ్చినటువంటి డెఫినేషన్ ని మనం చూస్తే ఒకసారి, మనిషిని స్వాలంబకుడిగా నిస్వార్థిగా తయారు చేసేటటువంటిదే విద్య. అంటే మనిషి అభివృద్ధికి, అట్లాగే ఒక నిస్వార్థంగా సమాజ కోణంలో ఉండడానికి ఉపయోగపడేటటువంటిది విద్య అని. అట్లాగే మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు ఏం చెప్పినామంటే మోక్ష సాధనకు సంబంధించింది, అంటే మోక్ష సాధనకు సంబంధించినటువంటి అంశమే విద్య అన్నాడు. అట్లాగే మనకు శంకరాచార్యుడు అనేటటువంటి ఒక తత్వవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఆత్మసిద్ధియే విద్య. మరి మీరు సైకాలజీలో కూడా చదువుకుని ఉంటారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం దాన్ని, ఆత్మ సాక్షాత్కారం అంటాం దాన్ని. అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించినప్పుడు మాత్రమే మనకు ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం సైకాలజీలో చదువుకున్నాం. అట్లాగే అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంది, మనిషికి ఉండేటటువంటి తను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేటటువంటిది విద్య అన్నాడు. అట్లాగే యజ్ఞవల్కుడు అనేటటువంటి ఒక ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే మనిషిని శీలవంతుడిగా తయారు చేసి సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దేదే విద్య అన్నాడు. శీలం అంటే ఏంటండి, ఇక్కడ శీలవంతుడు అంటే క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం, సమాజంలో సవ్యమైన మనిషిగా మనగడ సాధించడానికి కావాల్సినటువంటి లక్షణాలను పెంపొందించి ఆ సమాజానికి ఉపయోగపడే మనిషిగా తయారు చేసేదే విద్య అనేటటువంటి అంశాన్ని యజ్ఞవల్కుడు అనేటటువంటి తత్వవేత్త మనకు చెప్పాడు. తర్వాత ఆధునిక భారతీయ విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఉన్నాయి. అందులో మనకు యూత్కు చాలా ఇన్స్పిరేషన్ గా కనిపించేటటువంటి వివేకానందుడు, ఆయన ఒక సందర్భంలో అంటాడు, 10 మంది ఉక్కు కండరాలు కలిగినటువంటి యువకుల్ని నాకు అప్పచెప్తే ఈ దేశాన్ని సమూలంగా మార్చేస్తా అంటాడు ఆయన. అందుకే ఆయన వాక్యాలు కానీ ఆయన ఇచ్చినటువంటి కొటేషన్స్ కానీ చాలా ఇన్స్పైర్ గా ఉంటాయి మనకు. చూడండి, ఆయన ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఒకసారి చూస్తే మానవునిలోని, అంటే ఆయన ఏమన్నాడు, మానవునిలోని ఉన్న దైవిక శక్తిని బయటికి తీయడం విద్య అన్నాడు. అంటే మానవునిలో ఉండేటటువంటి శక్తుల్ని వెలికి తీయడమే విద్య అన్నాడు వివేకానంద నిర్వచనం. అట్లాగే గాంధీ గారు ఉన్నారు, అంటే ఈ దేశానికి బ్రిటిషర్స్ నుంచి విముక్తి పొందినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో అగ్రభాగాన ఉండి నడిపించినటువంటి ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ. ఆయన డెవలప్ చేసినటువంటి ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్. అతను ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కూడా ఒకసారి చూస్తే మనిషిలో దాగి ఉన్నటువంటి అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీయడమే విద్య అన్నాడు. అంటే మనిషిలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తుల్ని, మానసిక శక్తుల్ని, శారీరక శక్తుల్ని వెలికి తీయడమే విద్య అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని కూడా మహాత్మా గాంధీ మనకిచ్చాడు. అట్లాగే దేవుడు ఒక్కడే, మతములన్నీ ఒకటే, మనుషులంతా ఒకటే అనేటటువంటి చెప్పినటువంటి ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే శీల నిర్మాణమే విద్య అన్నాడు. క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ అన్నాడు ఆయన. తర్వాత అరవిందుడు ఇచ్చినటువంటి నిర్వచనం మనిషి మనస్సు, ఆధ్యాత్మిక శక్తుల్ని అభివృద్ధి చేయడమే విద్య. చూడండి, మనిషి యొక్క మనసు
సమాజంలో అనేక రకాల అరాచకాలు జరగడానికి, అనేక రకాల నేరాలు జరగడానికి ఏందంటే మనిషిలో ఆరోగ్యకరమైనటువంటి మనసు లేకపోవడమే. అందుకే ఆయన ఏం చెప్పిండు, అరవిందుడు మంచి మనస్సు అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి మంచి మనస్సు, ఆధ్యాత్మిక శక్తులు అంటే ఏంటి? ఆధ్యాత్మిక శక్తులు అంటే అంటే మోక్షానికి సంబంధించినటువంటి, భక్తికి సంబంధించినటువంటి అంశాలు, ఆధ్యాత్మిక శక్తుల్ని అభివృద్ధి చేయడమే విద్య అన్నాడు. వీళ్ళు భారతదేశంలో ఉండేటటువంటి విద్య పట్ల వాళ్ళకు ఉండేటటువంటి దృక్పథాన్ని వివరించారు. వీళ్ళతో పాటు అభివృద్ధి చెందడానికి, ప్రపంచం ఇంకా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అనేక మంది త్యాగాలు చేశారు. వాళ్ళనే మనం ఏమంటామంటే తత్వవేత్తలు లేదా సమాజ ప్రగతిశీలురు అంటాం మనం కదా. సో అందులో వెస్ట్రన్ ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క అప్రోచ్ని కూడా మనకు చెప్పారు ఎడ్యుకేషన్కి సంబంధించి. అందులో ముఖ్యంగా సోక్రటీస్ ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు. మనం సోక్రటీస్ అంటే తెలుసు మీ అందరికీ, ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ. ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ ఇస్ ఏ సోక్రటీస్. అకార్డింగ్ టు సోక్రటీస్ ఏమన్నాడు? తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య. ఎస్, ఏమన్నాడు? తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య. వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్ అనేటటువంటి ఒక డిసిషన్ మేకింగ్ చేసేటటువంటిది ఏంటి? ఎడ్యుకేషన్ అనేటటువంటి డెఫినేషన్ గివెన్ బై సోక్రటీస్. నెక్స్ట్, సోక్రటీస్ యొక్క శిష్యుడు ఎవరు? ప్లాటో. ప్లాటో ఏమన్నాడు? సరైన సమయంలో సంతోషం లేదా తదానుభూతి చెందే సామర్థ్యమే విద్య. సరైన సమయంలో సంతోషం లేదా తదానుభూతి చెందే సామర్థ్యమే విద్య అన్నాడు. ఈ యొక్క ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్, ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఈయన ఏం చెప్పాడు? ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య. ఇంతకు ముందే మనం డిస్కషన్ చేసుకున్నాం. అరవిందుడు ఏం చెప్పిండు? మనిషి మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి చేయడమే విద్య అన్నాడు. ఇక్కడ సేమ్ అరిస్టాటిల్ కూడా దాదాపు దగ్గర చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసును సృష్టించడమే విద్య అన్నాడు. చూడండి, మనసు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో తన చుట్టూ పరిసరాలు ఆరోగ్యంగా ఉంటాయి, తన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, తన కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, తన వ్యక్తిగత జీవితం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మనసును నియంత్రించేది విద్య. ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి మనసును అభివృద్ధి పరిచేది విద్య. ఇది మనకు అందుకే విద్య అనేటటువంటిది ఈ అంశాలను అభివృద్ధి పరచడానికి ఒక మహోత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అరిస్టాటిల్ చెప్పినటువంటి నిర్వచనాన్ని ఒకసారి చూస్తే, ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనస్సును అభివృద్ధి పరచడమే విద్య అన్నాడు. ఇకపోతే మనకు జాన్ డూయి, ఈయన చాలా సార్లు మనకు ఫిలాసఫీలో కానీ, సొసైటీ ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత సైకాలజీలో కానీ మనం జీవితాంతం మనం వెంటాడుతుంటాడు ఈయన. అంటే టీచర్ వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు ఈ జాన్ డూయి డెవలప్ చేసినటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ, ఆయన యొక్క డెఫినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం తప్పకుండా అందుకే ఆయన చెప్పినటువంటి నిర్వచనాన్ని కూడా ఒకసారి చూస్తే, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడమే విద్య. చూడండి ఎంత బాగుంది. సామాజిక సామర్థ్యం ఏంటి? సామాజిక సామర్థ్యం, సామాజిక సామర్థ్యం అంటే ఏంది? మనిషి పరిసరాలకు అనుగుణంగా ఏం కావాలి? అడ్జస్ట్ కావాలి. అదే సామాజిక సామర్థ్యం. పరిసరాలను తన అనుకూలంగా మార్చుకోవాలి. అదే సామాజిక సామర్థ్యం. అంటే విలువలు కానీ,
తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయాలని కానీ అవన్నీ కూడా ఒక రకమైనటువంటి అధ్యయనం చేసి ఆ సమాజానికి అనుగుణంగా ఒక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అంటే మనిషి సవ్యమైన మనిషిగా జీవించడానికి అవసరమైనటువంటి మెలకువల్ని మొత్తం కూడా మనం పెంపొందించేదే విద్య అన్నాడు. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడమే విద్య అన్నాడు. ఇంకొక విద్యావేత్త స్పెన్సర్ ఏమన్నాడంటే సంపూర్ణ జీవనానికి తోడ్పడేదే విద్య అన్నాడు. అంటే సంపూర్ణ జీవనం అంటే ఏంది? అనేక అంశాలతో కూడినటువంటి లైఫ్ ఉంటుంది మనది. అంటే ఆధ్యాత్మిక విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, రాజకీయ విషయాలు కానీ, సమాజంలో జరిగేటటువంటి అనేక అంశాలని సంబంధించిలో మనిషి అభివృద్ధికి సంబంధించి అంటే అనేక రకాల కళలు. ఇప్పుడు మనం సైకాలజీలో చెప్పుకుంటాం, మనిషి అనేటటువంటిది జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావవేశ రంగం. ఈ మొత్తం మూడింటిని సమూలంగా అంటే ఒక బ్యాలెన్సింగ్గా చేస్తూ అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలని పెంపొందించుకొని సంపూర్ణ జీవనానికి మనిషిని తయారు చేయడమే విద్య అనేటటువంటిది స్పెన్సర్ చెప్పినటువంటిది. కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, చాలా సింపుల్గా కనిపించేటటువంటి అంశము ఎమర్సన్ అనేటటువంటి ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే మనసును నియంత్రించడమే విద్య. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, మన మనసు చాలా ఆలోచనలు చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్ననే మనకు బాగా హైదరాబాద్లో వరదలు వచ్చి ఒక రకమైన ఇబ్బంది పెట్టింది. అదే సందర్భంలో మనం అట్లా బయటికి వెళ్తుంటే ఒక రోడ్డు మీద వేడి మిర్చి బండి మిర్చిలేస్తాడు. కానీ మనసు ఏం చెప్తుంది? వెంటనే ఆ మిర్చి తినాలనిపిస్తుంది. కానీ వెంటనే మనిషిగా మనం ఏం ఆలోచించాలి? ఆ మిర్చి తినడం వల్ల అనేక రకాల వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది, దుమ్ము ధూళి ఉంటుంది అనేటటువంటిది ఉన్నది. అందుకే మనిషి చెప్పిన మాట వినాలి. మనిషి చెప్పినటువంటి అంటే మనసును నియంత్రించడమే విద్య అనేటటువంటి అంశాన్ని ఎమర్సన్ అనేటటువంటి వ్యక్తి చెప్పాడు. ఇకపోతే హెర్బర్ట్ చెప్పినటువంటి అంశం ఏంటంటే నైతిక వికాసమే విద్య. ఎస్, వెరీ ఇంపార్టెంట్. మోరల్ డెవలప్మెంట్ చూడండి, మనిషి ఎంత జీవించినా కానీ ఒక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపినప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది. వాల్యూస్. ఈరోజు సమాజంలో ఇన్ని రకాల నేరాలు ఘోరాలు జరగడానికి, ఇన్ని రకాల అఘాయిత్యాలు జరగడానికి ఎడ్యుకేషన్లో ప్రధానమైనటువంటి క్రైసిస్ ఏంటంటే వాల్యూస్ క్రైసిస్. విలువల్లో సంక్షోభం రావడం వల్లనే ఈరోజు ఒక సమాజం ఇన్బ్యాలెన్స్గా ఉంది. అందుకే హెర్బర్ట్స్ ఏమని చెప్తాడంటే నైతిక వికాసమే విద్య అంటాడు. అంటే విద్య అనేటటువంటిది విలువల్ని పెంపొందించాలి. ఎటువంటి విలువలు పెంపొందించాలి? కుటుంబ విలువలు, రాజకీయ విలువలు, ఆర్థిక విలువలు, సామాజిక విలువలు, సాంస్కృతిక విలువలు, సాంప్రదాయ విలువలు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే రీతిలో, సమాజం ఆమోదయోగ్యంగా ఉండే రీతిలో ఈ విలువలు అనేటటువంటిది మనని అభివృద్ధి పరచడమే విద్య. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఈ డెఫినేషన్స్ అన్నీ చూశారు, విన్నారు. వీటికి సంబంధించినటువంటిది మనం చూస్తే విద్యకు ఒక మహోత్తరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ సమాజం ఇంత అభివృద్ధికరంగా, ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి పరంగా ఉండడానికి మనిషి ఈరోజు చంద్రమండలంలో కూడా నివాసాని కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాలానికి రావడానికి మనిషి చేసే కృషి, మనిషి తన అనుభవాల పరంపరనే విద్య. అందుకే విద్య అనేటటువంటిది చాలా అత్యవసరం సమాజానికి.
ఇటువంటి విద్య యొక్క తాత్విక ధోరణి, ఈ యొక్క విద్య యొక్క దృక్పథాన్ని, ఈ యొక్క విద్య యొక్క చరిత్రను, అంటే చరిత్ర అంటే కేవలం అకాడమిక్స్ చరిత్ర కాదు, మనిషి యొక్క ఒక రకమైనటువంటి అప్రోచ్ ని డెవలప్ చేయడం కోసం మనం ఈ యొక్క విద్య యొక్క చరిత్రను, అంటే విద్య ఎడ్యుకేషన్ ఫిలాసఫీని కాబోయే టీచర్స్ గా మీరంతా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. చూడండి, ఇప్పుడు మనం ఈ వర్ధమాన భారతదేశంలో విద్య అనేటటువంటి అంశానికి వద్దాం. ఇప్పటిదాకా నేను జస్ట్ మీకు ఏం చెప్పానంటే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించినటువంటి వివిధ ఫిలాసఫర్స్, వివిధ ఎడ్యుకేటర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ మాత్రమే మీకు చెప్పాను. అసలు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు వర్ధమాన భారతదేశంలో విద్య, కాంటెంపరీ ఇండియన్ సొసైటీ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది. చూడండి, ఇందులో మీకు ఈ పేపర్లో 5 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఒకటి విద్యపై వలసవాదం మరియు జాతీయవాద భావనలు ఒకటి ఉంటుంది. 2 భారత రాజ్యాంగం, విద్యా సౌకర్యాలు ఉంటుంది. 3 వచ్చేసి మీకు భారతదేశంలో విద్య అనేటటువంటిది ఉంటుంది. తర్వాత 4 చాప్టర్ 4 స్వతంత్ర భారతదేశంలో విద్యా విధానాలు, కార్యక్రమాలు. స్వతంత్ర భారతదేశంలో విద్యా విధానాలు మరియు కార్యక్రమాలు. ఓకే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, జస్ట్ లిసన్. In this paper, 5 chapters. The first chapter is colonial and nationalist ideas of education. This is first chapter. The second chapter is Indian constitutions and provisions of education. Indian constitutions, provisions of education. The third chapter is inequality in contemporary Indian society. Inequality in contemporary Indian society. The fourth chapter is educational policies and programs in independent India. Once again repeat, educational policies and programs in independent India. The fifth chapter is vision of an inclusive and democratic Indian society. Vision of an inclusive and democratic Indian society. This is 5 chapters. This paper 1, second year students. Okay. So today we are discussing about the first chapter, that is colonial and nationalistic ideas on education. Okay. ఇక్కడ colonial అన్నాడు. What is colonial? That is వలసవాదం. అంటే వలసవాదం అంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ ఒక దేశం పైన ఇంకొక దేశం అక్రమంగా చొరబడి అక్కడ మానవ వనరుల పైన, సహజ వనరుల పైన సంపూర్ణ ఆధిపత్యం పొంది రాజకీయ నిర్ణయాలు చేసే అధికారాన్ని పొంది ఆ ప్రాంతాన్ని కానీ ఆ దేశాన్ని కానీ పాలించడమే వలసవాదం అంటారు. ఓకే, ఈ వలసవాదం సంబంధించినటువంటి చూస్తే ఇది ఎప్పుడు ప్రారంభమైందంటారు? వలసవాదం, ఇది వలసవాదం అనేటటువంటిది మనం చూస్తే మనకి 712లో మహమ్మద్ ఖాసిం ఎప్పుడైతే భారతదేశం పైకి దండయాత్ర చేశాడో అప్పుడు దానికి ఒక పునాదులు పడ్డాయి. కానీ ఒకటి మేజర్ చేంజెస్ ఏంటంటే ద ముస్లిం రాజులంతా కూడా ఏదో ఒక ప్రాంతాన్ని, ఒక స్టేట్ని ఆక్యుపై చేసి అక్కడ పాలించారు. కానీ ఎప్పుడైతే 16th సెంచరీ 17th సెంచరీలో అంటే 1498లో మనకు ఫారినర్స్ వచ్చిండ్రని వాస్కో డి గామా ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు.
ఆ తర్వాత బ్రిటిషర్ 16th సెంచరీలో వచ్చారు, 1600 సంవత్సరంలో వచ్చారు. ప్లాసీ యుద్ధం ద్వారా రాజకీయ అధికారాన్ని పొందారు. ఇక్కడ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ గెయిన్ పొలిటికల్ పవర్ ఇన్ బ్రిటిషర్స్, దట్ ఈస్ ప్లాసీ వార్ ఇన్ 1757. అయితే ఈ వలసవాదం అనేటటువంటిది మనకు ముస్లిం ఎడ్యుకేషన్ అంటే ముస్లిం యొక్క పీరియడ్ నుంచి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మొదలుకొని 1947 దాకా జరిగినటువంటి చేంజెస్ ఏమేమి ఉన్నాయి ఎడ్యుకేషన్ అనేటటువంటిది, వాళ్ళు చేసినటువంటి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇండియాలో వాళ్ళు అభివృద్ధి పరిచినటువంటి అంటే విద్యా కార్యక్రమాలు ఏంటి, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది కూడా మనం ఈరోజు కొంత డిస్కస్ చేసుకుందాం ఈరోజు మనకు టైం ఉన్నంత వరకు. అంతకంటే ముందు అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని చూసాం కదా. మన తత్వశాస్త్రం ప్రకారం ఒకసారి అధ్యయనం చేస్తే మనిషి యొక్క అంటే ఈ మనుషుల యొక్క ఒక వర్ణ వ్యవస్థని ఆ రోజు మనకు ఉన్నట్టు చరిత్రలో ఉంది. అంటే వర్ణాశ్రమం అంటే వర్ణ ధర్మం అనేటటువంటిది ఉండేది, అది చాతుర్వర్ణ వ్యవస్థ. దీన్ని బట్టే విద్యా కార్యక్రమాలు కూడా వేద విద్యా విధానంలో ఉన్నాయి మనకు. చాతుర్వర్ణ వ్యవస్థలో ఒకటి బ్రాహ్మణ్ అంటే ఫస్ట్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ఆ రోజు కాలంలో పాలకులు గాను, శూద్రులు పాలితులు గాను ఉన్నట్టు మనకు చరిత్రలో ఉంది. అయితే దీన్ని బట్టే విద్యా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి వేద విద్యా విధానాన్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ 3 సెషన్ ఏవైతే ఉన్నారో అంటే ఆ కేటగిరీ వాళ్ళు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, వేదిక ఎడ్యుకేషన్ కాలంలో వీళ్ళకు మాత్రమే విద్య అనేటటువంటిది అందుబాటులో ఉంది, మిగతా వాళ్ళకు లేదు. దీంట్లో కూడా అనేక రకాలైనటువంటి ఒక డీవియేషన్ ఉంది. ఏంటి? ద ఫస్ట్ బ్రాహ్మణ వేద విద్యా విధానాన్ని మనం పరిశీలించినప్పుడు బ్రాహ్మణులకు అంటే మనము ఉపనయనం ద్వారా విద్యా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉపనయనం అంటే గాయత్రి మంత్రాన్ని చెవులో చెప్పడం ద్వారా మొదటి ఇనిషియల్ అడ్మిషన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళలో కూడా ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఉన్నారు కదా, వీళ్ళకు కూడా ఒకేసారి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అడ్మిషన్ లేదు. ఎలా ఉంది అది? ఫస్ట్ 8 సంవత్సరాలకు బ్రాహ్మణులకు అడ్మిషన్ ఉంటుంది. 8 సంవత్సరాలు నిండిన తర్వాత ఉపనయనం ద్వారా విద్యా కార్యక్రమం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్షత్రియులకు 10 సంవత్సరాలకు ఉపనయనం ద్వారా విద్యా కార్యక్రమం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. తర్వాత వైశ్యులకు 12 సంవత్సరాలకు విద్యా కార్యక్రమం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందే మనం డిస్కషన్ చేసుకున్నాం కదా, ఏంటది అంటే శూద్రులకు ఆ రోజు వేద విద్యా విధానంలో విద్య అనేటటువంటిది అందుబాటులో లేదు. అయితే ఆ రోజులో మహిళలకు అంటే స్త్రీలకు కూడా విద్య అందుబాటులో లేదు. వేద విద్యా కాలం తొలినాళ్ళల్లో ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది మహిళలు కూడా విద్యా సౌకర్యాలు
పొందారు. అందులో మైత్రి, గాయత్రి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, అసలు ఈ వేద విద్యా కాలాన్ని ఎలా డిసైడ్ చేస్తామంటే మనము చరిత్ర తెలియని రోజుల నుంచి బిఫోర్ క్రీస్తు అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు, అంటే క్రీస్తు పుట్టక కంటే ముందు 1000 సంవత్సరాల వరకు మనం ఏం చెప్తామంటే వేద విద్యా కాలంగానే చెప్తాం. ఈ వేద విద్యా కాలంలో మనిషి యొక్క పాటించాడు కాబట్టి అందులో మనుషులని 4 రకాలుగా విభజించారు. ఒకరు అంటే మనిషి యొక్క లైఫ్ స్టైల్ 4 రకాలుగా డివైడ్ చేయబడ్డది. బ్రహ్మాశ్రమం, బ్రహ్మచార్యాశ్రమం అంటే స్టూడెంట్ లైఫ్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏంటది? ఉపనయనం ద్వారా విద్యా కార్యక్రమం అంటే అడ్మిషన్ ప్రోగ్రామ్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. అది బ్రహ్మచార్యాశ్రమం అంటే దాన్ని ఏమంటారంటే స్టూడెంట్ లైఫ్ అంటారు. తర్వాత గృహస్థాశ్రమం అంటే మ్యారీడ్ లైఫ్. ఎప్పుడైతే మొత్తానికి విద్యా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత అందులో విద్యా ప్రోగ్రామ్ అయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళాలంటే మ్యారీడ్ లైఫ్కి వెళ్తాడు. తర్వాత రిటైర్డ్ లైఫ్ అంటే వానప్రస్థాశ్రమం. తర్వాత సన్యాసాశ్రమం అంటే సెయింట్ లైఫ్. ఇది మనిషి యొక్క లైఫ్ స్టైల్ అలా ఉండేది. అందులో మహిళలకు మనం ఇంతకుముందే పెద్దగా స్కోప్ లేదు, కానీ ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి కొందరు అంటే మనకు కనబడతారు అట్లా అక్కడక్కడ. మరి విద్య ఎలా ఉండేది అంటే గురుకుల విద్య. ఎలా ఉండేది? గురుకుల విద్య అంటే గురుకులంలోకి వెళ్ళి చదువుకోవాలి. అంటే బ్రహ్మాశ్రమం అంటే స్టూడెంట్ లైఫ్ అనేటటువంటిది ఈ రోజులాగా రోజు అప్ అండ్ డౌన్ చేయడం కాదు. గురుకులాస్ అంటే ఈ రెసిడెన్షియల్ కంటే కొంత మొత్తం గురువు దగ్గరే ఉండి వినయ విధేయాలతో గురువు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి పనిని విధేయతగా నిర్వహిస్తూ తను అభ్యాసించాల్సినటువంటి అంశాలను మొత్తం కూడా అభ్యాసించినప్పుడు అట్లా సక్సెస్ఫుల్గా తన యొక్క విద్యా కార్యక్రమాన్ని బయటికి వచ్చి స్టూడెంట్ లైఫ్ కంప్లీట్ చేసుకునేటటువంటి వాళ్ళు. ఓకే, మరి ఇక్కడ విద్యా లక్ష్యం ఏంటంటే వాట్ ఈస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఒకటే, మోక్ష సాధన. మోక్షాన్ని సాధించడమే అంటే లైఫ్కు ఇంతకుముందే మనం చెప్పుకున్నాము సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే మనకు జీవితంలో కావాల్సినటువంటి అంశాల ద్వారా మోక్ష సాధనం చేయడమే విద్య. ఇందులో భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అని 2 అంశాల ద్వారా వాటిపైన సంపూర్ణతను సాధించడమే విద్యా లక్ష్యాలు అనేటటువంటి ఉండేది. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సిలబస్ ఏముంటుంది? పాఠ్య ప్రణాళిక ఏముంటుంది అంటే లాంగ్వేజ్, భాషకు సంబంధించినటువంటిది. అంటే ఆ రోజు భాష అంటే ప్రధానంగా బోధన భాష ఏముండేది? సంస్కృతమే. వేద విద్యా విధానం అంటేనే ప్రధానంగా సంస్కృతంకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి పాఠ్య ప్రణాళికలో మొదటి అంశంగా, ప్రథమ అంశంగా భాష అనేటటువంటిది ఉంది. తర్వాత వ్యాకరణం అంటే గ్రామర్కి సంబంధించినటువంటిది, లేదా వేద మంత్రాలు, వేదకాలంలో ఉండేటటువంటిది వేద మంత్రాలు. మీరు ఈరోజు కూడా వేద విద్యాలయాలు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంటాయమ్మా, అక్కడ ఉన్నాయి. వేదిక ఎడ్యుకేషన్ ఉంది అక్కడ, వేద మంత్రాలు. తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి. తర్వాత పురాణాలు, తర్వాత ఇతిహాసాలు. పురాణాలు, ఇతిహాసాలు. రామాయణం ఒక ఇతిహాసం, మహాభారతం ఒక పురాణం. తర్వాత తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, తత్వశాస్త్రం. తర్వాత ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అంటే మెడిసిన్కి సంబంధించినటువంటి. తర్వాత మ్యాథమెటిక్స్, గణితం. తర్వాత ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం. తర్కశాస్త్రం, లా.
తర్వాత కళలు, సంగీతం, నాట్యం, ఇవి ప్రధానంగా ఆ రోజు మనకు పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఇక్కడ వాట్ ఈస్ టీచింగ్ మెథడ్స్? టీచింగ్ మెథడ్స్ ఏమున్నాయి ఇక్కడ అంటే లిజనింగ్ అంటే శ్రవణం, తర్వాత మననం అంటే రిపిటేషన్, ఇది ఉంది. మరి టీచర్ రోల్ ఏముంది ఇక్కడ? టీచర్ రోల్ అంటే ఉపాధ్యాయుడు పిల్లల దగ్గర స్నేహంగా ఉంటూ వాళ్ళకు అనేక అంశాల పట్ల బోధిస్తూ వాటిని కంఠస్థం చేయిస్తూ మళ్ళీ తిరిగి వాటిని అప్పచెప్పుకునేటట్టు ఉండడమే టీచర్ యొక్క రోల్ ఉండేది. ఆ రోజుల్లో టీచర్కు గొప్ప గౌరవ మర్యాదలు కూడా ఉండే గురుకుల విద్యాలయం. మీరు ఒకసారి రామాయణాన్ని కానీ టైం ఉన్నప్పుడు, మహాభారతాన్ని కానీ ఎప్పుడన్నా మీరు చదివినప్పుడు అది ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనాన్ని కానీ ఉపాధ్యాయుడికి ఆ రోజులో ఉండేటటువంటి గౌరవ మర్యాదలు కానీ మీకు తెలిసిపోతుంది. ఇది వేద విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలు. ఈ వేద విద్యా విధానం అనేటటువంటిది ఎక్కువ మందికి విద్యా అవకాశాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఒక సెక్షన్ని మొత్తం కూడా అవాయిడ్ చేసింది ఎడ్యుకేషన్కి, అదే శూద్రులు. అంటే పాలితులుగా ఉండేటటువంటి వీళ్ళని మొత్తం కూడా అవాయిడ్ చేసింది. ఈ వర్ణ వ్యవస్థ ఏదైతుందో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రస్, అంటే వీటి యొక్క ఈ వేద విద్యా విధానంలో వీటి యొక్క వర్క్ స్టైల్స్ కూడా వేరువేరుగా ఉండేది. బ్రాహ్మణులు అంటే పండితులు, మేధావులుగా వర్గీకరించబడ్డారు. క్షత్రియ రాజరక్షణ చేయాలి, వాళ్ళు రాజ్యాన్ని ఏలాలి, రాజరక్షణ చేయాలి, రాజ్యంలో ఉండేటటువంటి అనేక అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన తర్ఫీదు పొందాలనేటటువంటి అంశాలు ఉండేవి. ఇకపోతే వైశ్యులకు సంబంధించినటువంటి అంటే వాణిజ్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ వ్యవసాయం చేస్తూ సంపద మొత్తం కూడా సృష్టించాలనేటటువంటి ఒక వర్ణ శ్రమ నీతి నియమాలనేటటువంటి ఆ రోజుల్లో ఉన్నాయి. ఇక మిగతా శూద్రులు ఎవరైతే ఉన్నారో శూద్రులకు సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీ కానీ ఒక రెస్పెక్ట్ కానీ ఆ సమాజంలో లేదు, వేద విద్యా విధానంలో లేదు. ఇది వేద విద్యా విధానంలో ఉండేటటువంటి అంశం. సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే ఆసియన్ ఆశాజ్యోతిగా చెప్పుకునేటటువంటి గౌతమ బుద్ధుడు అభివృద్ధి పరిచినటువంటి విద్యా విధానమే బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం గురించి మనం మాట్లాడు. బుద్ధుడు తన 29వ ఏట ఈ యొక్క భౌతిక సుఖాలను అన్ని కూడా వదిలి జ్ఞానాన్ని అన్వేషించడం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. బుద్ధుడు ఈ దేశంలో అంటే తను చూసినటువంటి అంశాలు తనని ప్రభావితం చేసినాయి. ఒకటి, తను ఫస్ట్ ఒక రోగి, ఒక ముసలి వాడిని చూడడం, ఆ తర్వాత తను రోగిష్టిని చూడడం, ఆ తర్వాత
ఒక కలేబార్ అని చూడడం, ఆ తర్వాత ఒక సెయింట్ని చూడడం, ఇవన్నీ తన యొక్క ఆలోచనలు అనేక రకాల సంఘర్షణ గురైనటువంటి కాలంలో తను ఇంటిని వదిలి జ్ఞాన అన్వేషణ కోసం వెళ్ళాడు. దాన్ని మనం మహాభి నిష్క్రమణం అంటాం. దాన్ని మహాభి నిష్క్రమణం అంటాము. బుద్ధుడు ఎవరు? బుద్ధుడు కూడా ఒక రాజు. దేంట్లో? శాక్య వంశంలో జన్మించినటువంటి రాజు. తండ్రి కపిలవస్తు నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడి యొక్క అసలు పేరు ఏంటంటే సిద్ధార్థుడు. ఆయన పినతల్లి అయినటువంటి గౌతమి చేతిలో పెరగడం వల్ల తనకు గౌతమ బుద్ధుడిగా పేరు వచ్చిందని చరిత్ర చెప్తుంది. ఎందుకు బుద్ధుడు ఈరోజు ఆశాజ్యోతిగా చెప్పుకుంటారంటే, అంతకు ముందు లేనటువంటి కొత్త విషయాన్ని సమాజంలో రిఫ్లెక్ట్ చేశాడు బుద్ధుడు. మనుషులంతా సమానమైనటువంటి అంశాన్ని అంతకుముందు ఎవరు చెప్పలే. మనుషులంతా సమానమైనటువంటి అంశాన్ని అంతకుముందు ఏ శాస్త్రం చెప్పలేదు, ఏ తాత్వికుడు చెప్పలేదు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమానత్వం గురించి చర్చించినటువంటి, సమానత్వం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఒక భారతదేశంలో పురుడు పోసుకున్నటువంటి గౌతమ బుద్ధుడి యొక్క బౌద్ధం దాదాపు ఆసియా మొత్తం అతడు నిర్మించినటువంటి, అతడు పేర్కొన్నటువంటి అంశాల పట్ల ఎంత మాసివ్గా ప్రజలు, సామాన్య ప్రజల నుంచి రాజులు, పాలకుల దాకా ఎంత ప్రభావితానికి గురయ్యారో మనకంతా అర్థమవుతుంది. చాలా న్యాచురల్గానే ఒక పక్క కొడుకు పట్టాభిషేకం కోసం తండ్రి ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడు ఇల్లు విడిచి, రాజగృహాన్ని విడిచి బయటకు వెళ్ళినటువంటి గౌతముడు రాజు అయ్యాక ప్రజల సమస్యలు తెలుసుకోవడం కంటే పాలనలో వచ్చేటటువంటి సమస్యలేంటి, ప్రజల యొక్క అవసరాలు ఏంటి అనేటటువంటి అంశాలని తెలుసుకోవడం కోసం రాజ్యంలో పర్యటించాలనుకున్నాడు. అంటే సింహాసనాన్ని అధిష్ఠించడం కంటే ముందు ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క గాథల్ని, రాజ్యం యొక్క అవసరాలని స్టడీ చేయాలి, అబ్జర్వ్ చేయాలి అనుకొని బయటకు వెళ్ళినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచనలు, ఆ క్రమంలో ఒక ముసలివాడిని, అంటే ఒక వృద్ధుణ్ణి, ఆ తర్వాత ఒక పేషెంట్ని, ఆ తర్వాత ఒక డెడ్ బాడీని, తర్వాత ఒక సెయింట్ అంటే సన్యాసిని చూడడం వల్ల తన యొక్క మొత్తం ఆలోచన దృక్పథమే మారినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఆ తర్వాత తను 48 రోజులు తపస్సు చేశాక అసలు ఎందుకుంది ఈ సమాజం, ఇంత ఇన్ఈక్వాలిటీగా ఎందుకుంది, ఇన్ని యజ్ఞాలు ఎందుకు, ఇంత బలిదానాలు ఎందుకు, ఈ మనుషుల మధ్య ఎందుకు ఇంత వివక్షత ఉంది, కొందరు ఏడుస్తున్నారు, కొందరు సంతోషంగా ఉన్నారు, ఎందుకు ఇంత ఇన్బ్యాలెన్స్డ్ సమాజం ఉంది అనేటటువంటి అంశాన్ని స్టడీ చేయడం కోసం, ఆ యొక్క సీక్రెట్ని, ఆ యొక్క రహస్యాన్ని ఛేదించడం కోసం తను 48 రోజులు తపస్సు చేసిన తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు తనకు
జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం అయిన తర్వాత సారనాథ్లో మొదటిసారి తను తెలుసుకున్నటువంటి విషయాలు బోధించడం జరిగింది. దాన్నే మనం ధర్మచక్ర పరివర్తనం అంటాం. ఇది బుద్ధుడికి సంబంధించినటువంటి చాలా సంక్షిప్తమైనటువంటి పరిచయం. ఆయన చాలా చెప్పాడు. అంటే ఈ సమాజం ఇంత ఇన్బ్యాలెన్స్ ఉండడానికి, ఈ సమాజం ఇంత దుఃఖంగా ఉండడానికి కారణం ఏమంటాడంటే 4 సత్యాలు బోధించిండు. అవే ఆయన ఏమంటాడు, దుఃఖం ఉంటది, దుఃఖానికి కారణం ఉంటది, దుఃఖాన్ని కలిగించే కారణాన్ని నివారించవచ్చు, దుఃఖాన్ని నివారించే మార్గం కూడా ఉంటది, అదే అష్టాంగ మార్గం అంటాడు. సరే, అది మనం పక్కన పెడితే మనం ఈరోజు అంటే మనకు కావాల్సినటువంటి అంశం ఏంటంటే బుద్ధుడి యొక్క బౌద్ధ విద్య లక్షణాలు ఏంటనేటటువంటిదే మనకు కావాలి. చూడండి, వేద విద్యా విధానానికి బౌద్ధ విద్యా విధానానికి మధ్య ప్రధానమైనటువంటి తేడాని మనం చూస్తే, వేద విద్యా విధానంలోనేమో ఒక డిస్క్రిమినేషన్ ఉంది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులు చేయాల్సినటువంటి పనులను అందులో నిర్దేశించారు, క్షత్రియులు చేయాల్సినటువంటి దాన్ని నిర్వచించారు, ఆ తర్వాత మనం వైశ్యులు చేయాల్సినటువంటి పనులు నిర్దేశించారు. అదే సందర్భంలో ఒక్కొక్కరికి ఒక అడ్మిషన్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడ బ్రాహ్మణుడు 8 years అడ్మిషన్, క్షత్రియులు 10 years అడ్మిషన్, తర్వాత వైశ్యులు 12 years స్కూల్ అడ్మిషన్, అంటే ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రోగ్రామ్. అదే ఉపనయనం. కానీ ఇక్కడ బుద్ధుడి యొక్క విద్యా విధానం అంటే ఆ బౌద్ధ విద్యా విధానాన్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, అందరికీ యూనివర్సల్ గా అందరికీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఒకటి పెట్టాడు. అదే 8 సంవత్సరాల్లోకి పబ్బజ్జ అనేటటువంటి అడ్మిషన్ ప్రోగ్రామ్. దాని పేరేంటండి? పబ్బజ్జ. అంటే విద్య యొక్క ప్రారంభ ఉత్సాహాన్ని ఏమంటారు? పబ్బజ్జ. పబ్బజ్జ ద్వారా వాళ్ళ యొక్క విద్య యొక్క ప్రోగ్రామ్ని మనము ప్రారంభ ప్రోగ్రామ్ ఉత్సాహం అంటారు. దాన్ని పబ్బజ్జతో స్టార్ట్ అవుతుంది. 12 సంవత్సరాలు ఇక్కడ ఈ యొక్క విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత ఈ యొక్క విద్యా కార్యక్రమం అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత 20 సంవత్సరాలకు ఉన్నత విద్య దశకు చేరుకుంటారు. ఈ ఉన్నత విద్యలో చేరుకునేందుకు మరొక ఉత్సాహం జరుపుతారు. అదే ఉపసంపద. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇవి చాలా టెక్నికల్ వర్డ్స్, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రేపు మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడగడానికి ఆస్కారం ఉంది. వేద విద్యా విధానంలో విద్య యొక్క ప్రారంభ దశను ఏమంటారు అన్నప్పుడు వెంటనే మీరు చెప్పాలి ఉపనయనం అనాలి. అదేవిధంగా బౌద్ధ విద్యా విధానంలో విద్యా ప్రారంభ దశను, ప్రారంభ కార్యక్రమాన్ని ఏమని అంటారు అన్నప్పుడు వెంటనే మీరు పబ్బజ్జ అనాలి. అంటే గుర్తు రావాలి, ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఉన్నత విద్యకు సంబంధించినటువంటి బౌద్ధ విద్యా విధానంలో చేసేటటువంటి ఉత్సాహం అన్నప్పుడు మీరు ఉపసంపద అనాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇది మనకు సంబంధించినటువంటి ప్రధానంగా బౌద్ధ విద్యా విధానానికి సంబంధించినటువంటి అడ్మిషన్కి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇందులో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం చెప్పుకున్నాం అర్హతలు. అందరూ ఎవరికైతే విద్య యొక్క అవసరం ఉందో వారందరికీ కూడా ఇక్కడ విద్య లభిస్తుంది. అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది లేదు. అయితే ఇక్కడ కొన్ని కఠినమైనటువంటి నియమాలు మాత్రం ఉన్నాయి. ఏంటి అంటే
విద్య అందించుకోవాల్సినటువంటి వాళ్ళు అంటే భిక్షలు అంటే భిక్షలు వాళ్ళకు సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని వాళ్ళే సేకరించుకొని మళ్ళీ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని దాన్ని భిక్ష అంటారు దాన్ని. ఓకే, తర్వాత ఇందులో 10 సంవత్సరాల పాటు సన్యాసంగా ఉండాలి. 10 సంవత్సరాల పాటు సన్యాసంగా ఉండాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంటుంది. మరి ఇందులో ఏముంటది అంటే ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య సంబంధాలు ఎట్లుంటాయంటే గురువు శిశువులకు మధ్య వాత్సల్యంతో కూడినటువంటి సంబంధాలు ఉంటాయి. అంటే ప్రేమ అనుబంధాలతో కూడినటువంటి ఒక రకమైనటువంటి మంచి సంబంధాలు, ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు అనేటటువంటివి ఉంటవి. మరి ఇందులో ప్రధానంగా అంటే ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడంటే మోడల్ గా ఉంటాడు. అంటే విద్యార్థులకు బోధించాల్సినటువంటి అంశాలు మొదటగా టీచరే ఆచరించి చూపిస్తాడు. ఇందులో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఒకవేళ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాల పట్ల ఏమన్నా సందేహాలు ఉన్నప్పటికీ వెంటనే సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం వెంటనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. ఇది ఒక మంచి అంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్స్ రిలేషన్స్ అనేటటువంటి అంత క్లోజివ్ గా అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటాయి కాబట్టి ఇక్కడ పాసిబుల్ ఉంది. సో వాట్ ఈస్ టీచింగ్ లాంగ్వేజ్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ద టీచింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ పాలీ, దట్ ఈస్ మసివ్ లాంగ్వేజ్ ఇన్ అట్ దట్ టైం. ఎందుకంటున్నా అంటే వేద విద్యా విధానంలో the domination language is a Sanskrit, but the majority working class people using their own regional language. For example, Pali is a అంటే పాలి భాష అనేటటువంటిది ఎక్కువ మంది వర్కింగ్ క్లాస్ యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ గౌతమ బుద్ధుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చేంజ్ ఏంటంటే ప్రజలు వాడుక భాష అయినటువంటి ప్రజలు ఎక్కువగా అవలంబించేటటువంటి మాట, వాళ్ళ యొక్క శ్రమ సంస్కృతిని కానీ వాళ్ళ యొక్క రోజువారీ జీవన విధానంలో ఎక్కువ మంది ఒకరి నుంచి ఒకరు సమాచారాన్ని బదిలీ చేసుకునేటటువంటి భాష ఏదైతే ఉందో అది పాలి భాష. దాన్నే గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే బోధనా భాషగా అంటే టీచింగ్ లాంగ్వేజ్ గా పాలీ లాంగ్వేజ్ అనేటటువంటి తీసుకున్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చాలా తక్కువ టైంలో బౌద్ధ విద్యా విధానం కానీ లేదా బౌద్ధ మతం కానీ ద రిలీజన్ ఆఫ్ బౌద్ధం కానీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. చాలా మంది అంటే ద రూలర్స్ నుంచి అంటే అడ్మినిస్ట్రేటర్స్ నుంచి కింద నార్మల్ జనరల్ పీపుల్స్ వరకు మ్యాసివ్ అట్రాక్షన్ అనేటటువంటిది ఏంటది బుద్ధ విద్యా విధానం అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో వాట్ ఈస్ సిలబస్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధ విద్యా విధానంలో the curriculum is very very important. That is one, listening, writing, mathematics and medicine, ayurveda, so physical science, agriculture, crop education, commerce, డిఫెన్స్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అంటే ఇంతకు ముందు ఇంత స్పీడ్గా ఇంత మాసివ్ కరికులం కూడా వేదిక్ ఎడ్యుకేషన్లో లేదు. ఇక్కడ చూస్తే మనం అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ సోషల్ ఫిలాసఫీ, విచ్ సోషల్ ఫిలాసఫీ మీన్స్ బౌద్ధిక్ సోషల్
philosophy, writing, next mathematics and reasonings, medicine. Medicine means it means Ayurveda. Next, physical education, agriculture, craft education, commerce, defense education, value education, arts, fine arts. ఇవి ఉండేటటువంటి ఒక రకమైనటువంటి అంటే ఈ మొత్తం సంబంధించినటువంటి సిలబస్. వాట్ ఈస్ టీచింగ్ మెథడ్స్ హియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదిక్ ఎడ్యుకేషన్ లో ఒకే ఒక టీచింగ్ మెథడ్ ఉంది, దట్ ఈస్ ఓన్లీ స్పీచ్. ఉపన్యాస పద్ధతి ఉంది అక్కడ. లెక్చర్ మెథడ్. లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి. బట్ ఇక్కడ బౌద్ధ విద్యా విధానంకి వచ్చేసరికి సో మెనీ మెథడ్స్ వాజ్ డెవలప్డ్ బై బౌద్ధిక్ ఎడ్యుకేషన్. First one is a lecture method. Second one is a very, very important method, that is discussion method. Third one is a cautionary method. Fourth one is a project method, means ఆచరణాత్మక పద్ధతి. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే అంతకు ముందు లేనటువంటి ఒక బోధన పద్ధతులు కూడా ఈ యొక్క విద్యా విధానంలో మనం చూసినటువంటి పరిస్థితి. సార్ టైం ఉందా? అయిపోయింది సార్, టైం ఉందా? Sir, are you there? Yeah, he's there. Yeah, good morning sir. Yeah, please. सर आप बहुत अच्छा समझाए सर. एजुकेशन इन कंटेम्प्रेरी इंडियन सोसाइटी के बारे में हम लोगों को नहीं मालूम था. चैप्टर वाइज जो है आप बहुत तफसील से अच्छा समझाए सर. थैंक यू सो मच सर. वी वांट परफेक्ट समझे क्या कुछ कल से? Yes sir. लैंग्वेज कुछ प्रॉब्लम नहीं है ना? हाँ सर, थोड़ा थोड़ा है. जो हार्ड वर्ड्स है वो समझने नहीं आते, इजी वर्ड्स हम लोगों को समझने आ जाते सर. ठीक है, कल हम थोड़ा उर्दू भी बात करने को ट्राई करते हैं. इंशाल्लाह सर. थैंक यू सो मच सर for your valuable time. Okay ma'am, thank you. Thank you sir. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? హలో, Good morning. Good morning, sir. one by one please raise your hand and say your views. Yeah, please. Good morning, sir. Sujata, మాట్లాడు బిడ్డ. Yeah. Yes, sir. Sir, Rajendra sir, thank you, sir. Doubts ఏం లేవు సార్, క్లియర్ గా అర్థమైంది. సార్ చెప్పే విధానం చాలా బాగుంది సార్. అంటే క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాడు సార్. Yes. ప్రతిదీ కూడా మంచిగా అర్థమైంది. ఇంకా yes sir. విద్యాది నిర్వచనాలు అయితే ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ వచ్చినాయి కదా సార్, అవైతే అర్థమైనాయి. సెకండ్ది కూడా మన దేశీయ విద్యా విధానంలో వేదకాలం నాటి విద్య ఇంకా బౌద్ధ విద్య అన్ని కూడా క్లియర్ గా అర్థమైనాయి సార్. సార్ ఒక డౌట్ సార్, ఫస్ట్ వేదకాలం నాటి విద్యలో ఒకటి చెప్పిండ్రు కదా సార్, విద్యార్థి దశ అనేది ఉపనయనంతో ప్రారంభం అవుతుందని చెప్పిండ్రు కదా సార్. అవునమ్మా, ఒకసారి చెప్పారా సార్? మళ్ళీ ప్రారంభ కార్యక్రమం అది, ఉత్సాహం, అడ్మిషన్ లాగా. మనం దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి కదా, అడ్మిషన్స్. అవును సార్. ఓకే సార్. అది గుర్తుపెట్టుకోవాలి బాగా, ఉపనయనం. yes sir, yes. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రాజు. రియల్లీ నేను కూడా వింటున్నాను క్లాస్ ఇక్కడ దాదాపు అప్పటి నుంచి. చాలా వండర్ఫుల్ గా మీ స్టైల్లో పిల్లలకు మంచి ఆకట్టుకునే విధంగా ఇట్లా ఒక టీచర్ ఇలా చెప్పాలి అనే విధంగా చెప్పారు మీరు. నిజంగా గాడ్ బ్లెస్ యూ రాజు. ఈ 4 రోజులు కూడా మాతో కలిసి పిల్లలతోటి కొంచెం ఇట్లా కంటిన్యూ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రాజు. ఇంతటితోటి సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. యా ప్లీజ్.
థ్యాంక్ యూ సార్.